ఒకసారి అమ్మవారు 7 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజు అమ్మవారు ముడుపు కట్టడం జరిగినది. రేపు ఇవాళ ముడుపు కట్టిన తర్వాత రాటపాతి అయిపోయిన తదుపరి 5వ తారీఖు నుంచి అమ్మవారిని తీసుకొచ్చి పాదం మోపించి అక్కడి నుంచి 3 నెలలు జాతర జరుగుతున్నది. జరిగిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కొర్లబండి ఊరేగింపు రంగరంగ వైభవంగా భారీ ఎత్తున ఉంటుంది. ఈ లోపల చిన్న చిన్న ఏదో సుడి కప్ర, రెడ కప్ర, పౌల కప్ర, షాట్ల కప్ర ఇలాంటి ఒక కార్యక్రమాలు ఉంటాయి. ఈ 3 నెలల్లో కూడా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క ఏలూరు పనమటిది గంగానమ్మ తల్లి సమక్షంలో వాళ్ళు గ్రామ పెద్దలు, కమిటీ వారు, పోతురాజు బాబు, ఎనకొండ అంకమ్మ, గంగానమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ, కమలవారి ఆధ్వర్యంలో, నానిగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి అందరికీ గ్రామంలో ఈ 3 నెలలు కూడా ఒక బట్టలు కొనుక్కోవటం కానీ, ఫంక్షన్లు చేసుకోవటం కానీ, ఇలాంటి కార్యక్రమాలు కూడా పండగలు చేసుకోవటం కానీ, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క 3 నెలలు కూడా చేసుకోవడం జరగదు. కనీసం బట్టలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి కూడా జరగకోకుండా అమ్మవారికి ముడుపు కట్టడం జరిగింది. కాబట్టి గ్రామస్తులకు, చిన్నలకి, పెద్దలకి, వచ్చిన వారికి, రాని వారికి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుకి కొర్లబండి అమ్మటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవుతారు. అదే అమ్మవారికి అనుగ్రహం. ఊళ్ళో నుంచి బయటికి వెళ్ళటానికి లేదుగా. ఈ 3 నెలలు జాతర నిమిత్తం అంటే జాబులు పర్పస్ ఉన్నవారు బయటికి వెళ్ళి వస్తుంటారు. ఇక్కడ నుంచి ఉండి అమ్మవారి షావుకులు అయ్యి ఉండి దీపారాయణ చేయకుండా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇక్కడ ఊరు నుంచి బయటికి వెళ్ళడానికి లేదు. పొద్దున పూట వెళ్తే మళ్ళీ రేపు 9 మళ్ళీ లోనికి వచ్చేయాలి. అట్లా చేసుకోవటం కోసం అమ్మవారు మళ్ళీ అక్కడే అమ్మవారు ఎవరైనా సరే బయటికి వెళ్ళేటి వారు ఎవరైనా ఉంటే ఉదయం పూట వెళ్ళిన వారు సాయంత్రం కల్లా చేరుతారు. చేరుకొని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహాలు చేరుతారు. ఇళ్ళలో పూజలు పునస్కారాలు ఏమి ఉండదు కదా, అంతా బంద్. దీపారం చేసుకుంటున్నారు. నా పేరు రామారావు, దొడదేవులపాడు, వీర్లపాడు మండలం, పంబల రామారావు. ఇది 2018 చేశాను. నెక్స్ట్ ఇది నల్లమారేమనే డేట్ 26, 27వ తారీఖులో తీసుకొస్తారు. చూడాలి, అవన్నీ ఆపుతారండి. యాత్రలకు వెళ్ళేటి వారు ప్రతి ఒక్కరు సాయంత్రానికి రావటం. ఎలాంటి యాత్రలు కానీ, ఎలాంటి పూజలు కానీ, ఎలాంటి ఫంక్షన్లు కానీ ఎటువంటివి కూడా చేయకపోరు. ఇప్పుడు మన ఏలూరు ఒకటైనా చుట్టుపక్కల మాదేబిల్లి వాళ్ళందరూ కూడా వర్తిస్తుందా? ఓన్లీ గ్రామం మొత్తం కూడా ఏలూరు అంటే తూర్పు, పనమట, ఉత్తరం, దక్షిణ, నకమొక్కములు ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో అన్ని అష్టదిబ్బందన చేసి ఆన కట్టేసాం ఆల్రెడీ. ఈ ఏలూరు ప్రతి ఒక్క దేవతలకి 101 దేవతలకి 1 దేవతలు, 1 శక్తులు, 1 భూతాలు, ఇలాంటి ప్రతి ఒక్కటికి కూడా ఈ గ్రామంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయటం కోసం మన నిన్న టాలమెంట్ చేస్తూనే ఉన్నాం.